హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని అయితే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మా షన్ను బర్త్డే వ్లాగ్ అండి. మేము మా షన్ను బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన నవంబర్ 10th షన్ను బర్త్డే జరిగిందండి. మీ అందరూ కూడా షన్ను బర్త్డే విషెస్ కామెంట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. బర్త్డే రోజు ఎర్లీ మార్నింగే లేసి నలుగు పెట్టి మా షన్నుకి అయితే హెడ్ బాత్ చేయించామండి. హెడ్ బాత్ చేయించిన తర్వాత నా చేత అయితే అసలే వేయించుకోదంట డ్రెస్సు. తర్వాత వాళ్ళ డాడీ చేత వేయించుకుంది. మా షన్నుకి అయితే అసలు గౌన్లు అంటే వద్దంటండి. ఇలా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటుందంట. అందుకని ఇయర్ బర్త్డేకి గౌన్ కాకుండా ఇలా వెస్ట్రన్ వేర్ అయితే తీసామండి. మా షన్నుని రెడీ చేసేసి మేము రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇయర్ మా షన్ను బర్త్డే అయితే కార్తీక సోమవారం వచ్చిందండి. అందుకని అయితే మేము శివాలయం గుడికి అయితే వెళ్ళాము. కార్తీక సోమవారం అయితే మా ఊర్లో ఉన్న శివాలయం గుడిలో అయితే అసలు ఖాళీ ఉండదండి. భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి చాలా మంది ఉన్నారండి. కార్తీక సోమవారం రోజు మా ఊర్లో ఉన్న శివాలయం గుడిలో అయితే తెల్లరగట్ల నుంచి వరుసగా అభిషేకాలు జరుగుతూనే ఉంటాయండి. మా షన్ను ఇంటి దగ్గర ఎలా ఉన్నా గుడికి వెళ్ళేసరికి చాలా సైలెంట్గా ఉండిందండి. అలాగే స్వామివారిని కల్లా చాలా బుద్ధిగా దర్శనం చేసుకుంది. అలా గుడి దగ్గర అయితే చాలా బాగా దర్శనం అయిందండి. తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము. గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత మేమందరం కూడా మా షన్నుని అయితే ఆశీర్వదిస్తున్నామండి. మా షన్ను పొద్దున్న లేచినప్పటి నుంచి మేమందరం కూడా హ్యాపీ బర్త్డే షన్ను అని విష్ చేయడం వల్ల చాలా సిగ్గుపడిపోయిందండి. తర్వాత కొంతసేపటికి థ్యాంక్ యూ అని ప్రతి ఒక్కరికి చెప్పింది. మా షన్ను బర్త్డే రోజు మా అమ్మ, మా నాన్నమ్మ ఇంకా మా చిన్నానమ్మ అయితే మా షన్నుని ఆశీర్వదిస్తున్నారు. మా షన్ను ఆ రోజు హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ ముద్దు పెట్టి అయితే అది రిటర్న్‌గా థ్యాంక్ యూ అని చెప్తుందండి. పిల్లలు ఏం చెప్తే అదే చేస్తారు కదా! దాన్ని ముద్దు పెట్టమ్మా అంటే దానికి అర్థమైనట్టు హ్యాపీ బర్త్డే చెప్పిన వాళ్ళందరికీ కూడా తిరిగి ముద్దు పెట్టి థ్యాంక్ యూ చెప్తుంది. అది డాడీకి వెళ్తుంది. డాడీ తప్పదు. తాతకి నాన్నకి ముద్దు నువ్వు కూడా హ్యాపీ తర్వాత అందరం కూడా మా షన్ను గాడికి అయితే సేమియా తినిపించి దానికైతే బర్త్డే విషెస్ చెప్పామండి. మనం పుట్టినరోజు రోజు కంపల్సరీ సేమియా వండి అది తినిపిస్తాం కదా! ఎందుకో తెలీదు నా చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీ ప్రతి పుట్టినరోజుకి సేమియా వండుతుంది. అలాగే మా పిల్లల పుట్టినరోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తున్నామండి. మా షన్ను అయితే అది తిని సూపర్ ఉందని చెప్తుంది. తర్వాత నాకు వాళ్ళ పెద్దనాన్నకి కూడా అది ముద్దు పెడుతుందనమాట. మా షన్నుని బుద్ధిగా కుర్చీలో కూర్చోబెడితే బుద్ధిగా కూర్చొని అక్షింతలు వేయించుకుంటుందండి అందరి చేతని. కానీ వెనకాల మా జున్నుగాడు చూసాడా కుర్చీ కింద నుంచి అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూరుతున్నాడనమాట. మా నాన్నమ్మ వాడు కూడా తింటాడేమో అని వాడి నోట్లోకి పెడితే రివర్స్‌లో వెనక్కి పాకుతున్నాడు చూడండి వాడు. ఇద్దరు ఎంత అల్లరిగా తయారయ్యారంటే మా పిల్లలు అంత అల్లరిగా తయారయ్యారండి. అదేంటో తెలీదు కానియండి ప్రతి సంవత్సరం కూడా మా షన్ను పుట్టినరోజు ఏదో ఒక దేవుడి ఊరేగింపు అయితే వస్తుందండి. లాస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తున్నంత వరకు అయ్యప్ప స్వాముల ఊరేగింపు వచ్చినట్టయితే నాకు గుర్తుందండి. ఈ ఇయర్ అయితే వేణుగోపాల స్వామి వారి ఊరేగింపు అయితే వచ్చిందండి. మా షన్ను అయితే చాలా బుద్ధిగా దండం పెట్టుకుంటుంది. ఈ గార్లు ఇవన్నీ కూడా సాయంత్రం టిఫిన్స్ కోసం అయితే వేస్తున్నారండి. అదేనండి షన్ను బర్త్డే కదా! అయ్యప్ప స్వాములందరికీ కూడా వడి పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాము. నార్మల్‌గా రెగ్యులర్‌గా వేసే గారెలైతే స్వాములు రోజు తింటూనే ఉంటారు కదండీ! అలా కాకుండా కొంచెం ఆవడల కింద అంటే మజ్జిగలో గారెల కింద వేస్తే వాళ్ళకి కొంచెం నోటికి బావుంటుంది కదా! అని చెప్పి మా వాళ్ళైతే ఇంట్లోనే స్వయంగా అయితే గారెలు వేసి వాటిని ఆవడల కింద అయితే వేశారండి. తర్వాత అయితే స్వాములకి ఇవ్వడానికి రోజ్ మిల్క్ అయితే కలుపుతున్నారండి. ఈ రోజ్ మిల్క్ అయితే ఫ్రెష్‌గా అప్పటికప్పుడు కలుపుకుంటేనే బావుంటుంది కదండీ! సో, ఈవినింగ్ అక్కడికి వెళ్ళాక అయితే రోజ్ మిల్క్ కలపడం అయితే స్టార్ట్ చేశారండి. మేము ఈవినింగ్ ఒక 7:30 అయ్యేటప్పటికి అయితే అక్కడికి రీచ్ అయిపోయాము. స్వాముల పూజ మొదలయ్యేటప్పటికి అయితే 7:30 అయిపోతుందంటండి. మేమైతే స్వాముల పూజ మొదలవ్వక ముందే అక్కడికైతే వెళ్ళిపోయాము. ఈ అయ్యప్ప స్వామి శిబిరం అయితే ఓబలంకలో ఉందండి. ఓబలంక నుంచి వాడపల్లి వెళ్ళే దారిలో మనకి అయ్యప్ప స్వామి శిబిరం అయితే కనిపిస్తుందండి. ఇక్కడైతే అందరు స్వాములు వచ్చి సామూహికంగా అయ్యప్ప స్వామి మాల వేసుకొని ఇక్కడైతే భజనలు అయితే చేసుకుంటూ ఉంటారు. మేము వెళ్ళేసరికి ఇంకా ఎవరు రాలేదు కదండి. సో, అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ఉందన్నమాట. మా ముగ్గురు పిల్లలకి ఆడుకోవడానికి అయితే అది చాలా బాగుందనే చెప్పొచ్చు. అదంతా ఖాళీగా ఉండడం వల్ల చాలా ఆటలైతే ఆడేశారండి. అస్సలు ఒక చోట కూడా నుంచోలేదు. అటు ఇటు, ఇటు అటు పరిగెడుతూనే ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళందరూ పాపం కూర్చుంటే బోర్ కొడుతుంది కదండీ! వాళ్ళందరికీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికనమాట. మా ముగ్గురు పిల్లలు ఎంటర్‌టైన్ చేశారు. అటు ఇటు, ఇటు అటు పరిగెడుతూ, గంతులేస్తూ, వచ్చిన వాళ్ళందరికీ ఏవో ఒక మాటలు చెప్తూ, మా అందరిని వాళ్ళ వెనకాల అలా తిప్పించుకుంటూనే ఉన్నారండి.
తర్వాత కొంచెం సేపటికైతే స్వాముల పూజ అయితే మొదలైపోయిందని చెప్పారు. మేము కూడా పూజ చూద్దామని చెప్పి పైకైతే వెళ్ళామండి. ఇవైతే మొత్తం 2 ఫ్లోర్స్‌లో ఉంటుందనమాట. పై ఫ్లోర్‌లో అయితే ఇలా స్వామివారి పీఠం ఉంటుంది. అక్కడైతే ఇలా స్వాములందరూ కూడా పూజ అయితే చేసుకుంటారండి. కిందైతే అంటే ఇప్పుడు వడి, భిక్ష ఇవి చేసే ప్లేస్ అనమాట. మా జున్నుకైతే కొత్త, పాత, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అంటూ అసలు ఏమీ ఉండదండి. ఎవరి దగ్గరికైనా ఈజీగా వెళ్ళిపోతాడు. కానీ మా మున్ను అలా కాదండి. మా షన్ను కూడా ఎవరి దగ్గరికి వెళ్ళదనమాట. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళు మా దగ్గరికి మాత్రమే వస్తారు. మా షన్ను ఇంకా మా మున్ను అయితే. మా జున్ను మాత్రం అలా ఏమి ఉండదు. అందరి దగ్గరికి వెళ్ళిపోయి ఆడేసుకుంటాడండి. అలాగే మా జున్నుగాడైతే అక్కడ స్వాముల దగ్గరికి వెళ్ళిపోయి స్వాములతో పాటు కలిసిపోయి వాళ్ళతో పాటు కలిపి భజన అయితే చేసేస్తున్నాడు. ముందు కొంతసేపు అయ్యప్ప స్వామి వారికి పూజ చేస్తారండి. పూజ పూర్తయిన తర్వాత అయ్యప్ప స్వామి వారికి మంగళహారతి అయితే ఇస్తారు. తర్వాత కొంతసేపటికి భజన అయితే స్టార్ట్ చేస్తారండి. తర్వాత స్వాములందరూ కలిపి స్వామివారికి సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నారండి. మా జున్ను స్వాముల దగ్గరికి వెళ్ళిపోయాడని చెప్పాను కదండి. స్వాములతో పాటు మా జున్ను కూడా సాష్టాంగ నమస్కారం అయితే చేస్తున్నాడు. స్వామివారికి మంగళహారతి ఇస్తారని చెప్పాను కదండీ! అలా స్వామివారికి మంగళహారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత ముందుగా స్వాములందరూ కూడా హారతి అయితే తీసుకుంటారండి. అది తీసుకున్నాక అప్పుడు మేమందరం కూడా హారతినైతే తీసుకున్నాము. స్వామివారికి నార్మల్‌గా చిన్న హారతి దాంట్లో హారతేసి ఇవ్వరండి. ఇలా పెద్ద పళ్ళెంలో కింద విభూదేసి ఎక్కువ హారతి కర్పూరం బిళ్ళలేసి అయితే స్వామివారికి హారతి అయితే ఇస్తారండి. తర్వాత ఆ పళ్ళెంలో ఉన్న విభూదిని అందరూ బొట్టు కింద అయితే ధరిస్తారు. గంతేస్తూ స్వామివారి కోసం భజన అయితే చేశారండి. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి.
స్వాములందరూ కూడా చాలా బాగా గంత వేశారు కదండి. వాళ్ళతో పాటు మా వాళ్ళు కూడా కలిసిపోయి గంతైతే వేశారండి. చాలా బా అనిపించింది మాకైతే అది చూసినంత సేపు కూడా. పిల్లలు ముగ్గురు కూడా చాలా బా ఎంజాయ్ చేశారు. అదైతే వాళ్ళు లీనమైపోయి అందులో వాళ్ళు కూడా గంతేస్తున్నట్టయితే మా జున్ను మునులిద్దరూ కూడా భజన అయితే చేసేసారండి. తర్వాత మా అందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంత్రపుష్పం అయితే ఇచ్చారండి. మంత్రపుష్పం అయిపోయిన తర్వాత అందరం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఎదురుకైతే వెళ్తున్నామండి. ఆడవాళ్ళు ఎవరు కూడా స్వామివారు ఉన్న స్టేజ్ ఎక్కకూడదన్నారండి. అందుకని మేము అందరం కూడా కింద దర్శనం చేసుకుంటున్నాము. మేము తీసుకొచ్చిన వడంతా కూడా స్వామివారికి సమర్పించడం కోసం పైకి వచ్చి అయితే స్వామివారికి వడైతే సమర్పిస్తున్నామండి. అలా స్వామివారికి వడి సమర్పించడం పూర్తయిన తర్వాత కింద స్వాములకి అయితే వడి స్టార్ట్ అవుతుందండి. స్వాములు వడి మొదలు పెట్టడానికి ముందైతే కొన్ని నియమాలు ఉంటాయండి. అవైతే వాళ్ళు కంపల్సరీ పాటించాలి. 3 పూట్ల కూడా వాళ్ళు భిక్ష లేదా వడి చేసే ముందు అలా హారతి వెలిగించి అది కొండెక్కేంత వరకు కూడా స్వామివారి శరణఘోష అయితే చేయాలండి. అది అలా కొండెక్కడం పూర్తయిన తర్వాత ఆ రోజు ఎవరైనా భిక్ష లేదా వడి పెట్టుకుంటే వాళ్ళైతే స్వాములు భిక్ష స్వీకరించండి అని అయితే చెప్పాలి. వడి పూర్తయిన తర్వాత వడిదాతల్ని అయితే అలా దీవిస్తారండి. తర్వాత స్వాములందరికీ కూడా చేయి కడుగుతున్నామండి. స్వాములకి చేయి కడిగితే సాక్షాత్ అయ్యప్ప స్వామి వారికి చేయి కడిగినంత ఫలితం అండి. మేమైతే మా షన్ను పుట్టినరోజు భిక్ష పెట్టుకుందాం అనుకున్నామండి స్వాములందరికీ కూడా. కానీ ఆ రోజు మా చుట్టాల్లో ఒకరిది గణపతి హోమం అయితే జరిగిందండి. వాళ్ళైతే మధ్యాహ్నం భిక్ష పెట్టుకున్నారు. అందుకని మేమైతే సాయంత్రం వడికైతే ఏర్పాట్లు చేసుకున్నామండి. మేము తీసుకెళ్ళిన ప్రతి ఐటమ్ కూడా స్వాములందరికీ కూడా చాలా బాగా నచ్చిందండి. వాళ్ళు అలా నచ్చి ఇష్టంగా తినడం వల్ల మాకు కూడా చాలా తృప్తిగా అనిపించింది. నార్మల్ గా స్వాములు అయితే బయటవేవి తాగరండి. సో రోజ్ మిల్క్ కూడా స్వయంగా మేమే కలిపామండి. అలా మేమే కలపడం వల్ల స్వాములందరూ కూడా దాన్ని తాగారండి. అది కూడా చాలా ఇష్టంగా తాగారు. సో టోటల్ గా మాకు అవన్నీ వాళ్ళు చాలా ఇష్టంగా తినడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. స్వాముల భోజనం కదండి, ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలిచి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాము. అయ్యప్ప స్వామి శిబిరంలో పెట్టుకుంటున్నాం కదండి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చారండి. ఎందుకంటే దీన్ని అందరూ కూడా చాలా ప్రసాదంగా మహాప్రసాదంగా భావిస్తారండి. ఇది దొరకడమే చాలా భాగ్యం అండి. అందుకని అయ్యప్ప స్వాములకి ప్రత్యేకంగా అలా వడి లేదా భిక్ష అయితే పెట్టుకుంటారు. తర్వాత మేమందరం కూడా వరుసగా కూర్చొని స్వాములకి తాంబాలం ఇచ్చి మేమైతే ఆశీర్వాదం తీసుకుంటున్నామండి. అలా మా షన్ను పుట్టినరోజు నాడు మా ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్సింగ్సే కాకుండా స్వాములందరి బ్లెస్సింగ్స్ కూడా కలిగినవండి. తర్వాత అయితే అక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా మా షన్ను అయితే చాక్లెట్స్ ఇస్తుందండి. మా షన్ను బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసామండి. ఏంటి కేక్ కటింగ్ అది ఏది చేయలేదనుకుంటారేమో అండి. మేమైతే మా పిల్లలకి ఒక 5 years వచ్చేంత వరకు కూడా కేక్ కటింగ్ అయితే చేద్దామని అయితే అనుకోలేదండి. అందుకనే దానికి కేక్ కటింగ్ అయితే చేపించలేదు. 5 years వచ్చాక అన్న కేక్ కటింగ్ ఎందుకు అనుకుంటారేమో. అప్పుడైతే వాళ్ళకి అనిపిస్తుంది కదా, మా ఫ్రెండ్స్ అందరూ కట్ చేస్తున్నారు, మా చేత కట్ చేపించట్లేదు ఏంటి అని అలా అడుగుతారు కదా. సో అప్పుడైతే కట్ చేపిద్దాము. అప్పటి వరకు కూడా వీళ్ళకి ఆధ్యాత్మికంగా లేకపోతే ఎవరికైనా సహాయపడేలా అలా బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అని అయితే అనుకున్నాం అనమాట. సో మా షన్నుగాడి బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసామండి. అంతేనండి, మా షన్ను బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.